స్త్రీలు గొప్ప లేక పురుషులు గొప్ప? హరే కృష్ణ. స్త్రీలు గొప్పవాళ్ళ, పురుషులు గొప్పవాళ్ళ అని సమాజంలో అందరూ కూడా కంపేర్ చేస్తున్నారు. కానీ ఎవరైతే ఈ ప్రశ్న అడుగుతుంటారో ఆ ప్రశ్న అడిగే వాళ్ళకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు. ఆ ప్రశ్న అనేది పూర్తి అహంకారంతో కలిగి ఉన్న ప్రశ్న. ఎందుకు అంటే సృష్టిలో దేని యొక్క విలువ దానికి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు చూడండి, చిలుక ఉంటుంది, రామచిలుక, అలానే కోయిల ఉంటుంది. రెండు దాని యొక్క ప్రాధాన్యత వాటికి ఉంటాయి. అలానే మీరు చూసినట్టయితే స్త్రీ పురుషులు వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. ఉదాహరణకి స్త్రీ లక్షణాలు చాణక్యుడు ఏం చెప్తున్నాడంటే, స్త్రీనాం ద్విగుణ ఆహారో లజ్జా చాపి చతుర్గుణ సాహసం షడ్గుణం చేవ కామశ్చష్ట గుణ స్మృత. అంటే స్త్రీలు ఆహారము పురుషుల కన్నా రెండింతలు ఎక్కువ అవసరం వాళ్ళకి. అలానే లజ్జ అంటే సిగ్గు స్త్రీకి 4 రెట్లు పురుషుడి కన్నా అధికంగా ఉంటుంది. సాహసం కూడా 6 రెట్లు పురుషుడి కన్నా స్త్రీకి అధికంగా ఉంటుంది. అలానే కోరికలు కానీ ప్రేమ కానీ తను చూయించేది 8 రెట్లు పురుషుడి కన్నా అధికంగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. అంటే స్త్రీలు లక్షణాలు ఏంటో ఫస్ట్ మనం గ్రహించాలి. పురుషుడి లక్షణాలు ఏంటి మనం చూడొచ్చు. జ్ఞానము ఉండాలి, సంపాదన ఉండాలి, బాహుబలం కూడా ఉండాలి, వివేకవంతుడై ఉండాలి, ధర్మ పరిపాలన చేసే విధంగా పురుషుడు ఉండాలి. అదే విధంగా స్త్రీలను చూసినట్టయితే మధురమైన మాట తీరు కలిగి ఉండాలి, పాతివ్రత్యం కలిగి ఉండాలి, సుగుణాలన్నీ కూడా ఉండాలి, సహనం కూడా ఉండాలి. మరి ఈ రెండు మన స్త్రీ పురుషుని ఇద్దరు చూసినట్లయితే ఇద్దరికి వేరువేరు లక్షణాలు ఉన్నాయి. మరి వేరువేరు లక్షణాలు ఉన్నప్పుడు మనం ఎలా కంపేర్ చేస్తాము? కంపేర్ చేయడం కుదరదు. ఉదాహరణకి ఇప్పుడు పగడం అనే రాయి ఉంటుంది, అలానే వజ్రం అనే రాయి ఉంటుంది. ఈ 2 రాళ్ళు ఇది బాగుంది కాదు కదా. దీని యొక్క పర్పస్ దీంది, దీని యొక్క పర్పస్ దీంది. అదే విధంగా కూడా స్త్రీ యొక్క బాధ్యత ఏంటి, స్త్రీ యొక్క పాత్ర ఏంటి, పురుషుడి బాధ్యత ఏంటి, పురుషుడి పాత్ర ఏంటి, ఎప్పుడైతే మనం శాస్త్రం ప్రకారంగా తెలుసుకుంటామో. అందుకే శ్రీకృష్ణుడు చూడండి, అర్జునుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు అనమాట. అందులో ఇప్పుడు ఈ ప్రశ్న కూడా అడిగారనమాట. అసలు ఈ సృష్టిలో దేవతలు ఎవరు, పురుషులు ఎవరు, స్త్రీలు ఎవరు, ఆత్మ ఏంటి, ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశులు ఎలా వచ్చారు, వాళ్ళ కర్మలు ఏంటి, ఇవన్నీ అడిగారు. సో దయచేసి ఈ ప్రశ్న అడగడం కన్నా మనం భగవద్గీత ద్వారా ఒకవేళ చదివినట్టయితే ఈ ప్రశ్న అనే దానికి పూర్తి సమాధానం మనము తెలుసుకోగలుగుతాము. స్త్రీలు గొప్పనా పురుషులు గొప్పనా అంటే ఎవరు వాళ్ళ స్థితిలో స్త్రీలాగా ప్రవర్తించినట్టయితే, పురుషుల్లాగా ప్రవర్తించినట్టయితే ఈ యొక్క ప్రశ్న అనేది ఉదయించదు. అప్పుడు ఈ సమాజంలో కూడా కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం కాదు. ప్రభుత్వం ఏదైతే షీ షటిల్స్, షీ ప్రొటెక్షన్ ఎన్నో ప్రయత్నిస్తుంది ప్రభుత్వం కూడా. కానీ ఒకవేళ ధర్మాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించినట్లయితే పెద్దగైన తర్వాత ఈ రక్షణ కేంద్రాలు ఎన్నో అవసరం ఉంటాయి. కానీ ఇద్దరికి కూడా ఎప్పుడైతే పిల్లలకి ఇద్దరికి చిన్నప్పుడే స్త్రీ పురుషులకి ఇద్దరికి ధర్మాన్ని నేర్పించినట్టయితే ఈ యొక్క గొప్పవాళ్ళని ఈ కంపారిజన్ ఏదైతే అసూయతోటి వస్తుందో ఈ కంపారిజన్ అనేది రాదు. హరే కృష్ణ.